ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో ఎంతోమంది వారికున్న ఇబ్బందులు బట్టి, కష్టాలు బట్టి, వారికున్న వ్యాధులు బట్టి, సమస్యలు బట్టి వారు ఎంతో సతమతమైపోతూ గుండె చెదిరిపోయి కన్నీరు మున్నీరై ఈ లోకంలో ఎంతోమంది అనాథులుగా, బీదలుగా వారికి ఉన్న సమస్యలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయాలు కట్టే దేవుడు అని 147 కీర్తన 3వ చరణంలో రాయబడిను. ఈ లోకంలో మనుషులుగా దేన్నన్నా బాగు చేయవచ్చు, దేన్నన్నా రిపేర్ చేయవచ్చు, కానీ మనుషులకి చేతన అవ్వలేనటువంటి పని ఏదైనా ఉన్నదంటే గుండెను, హృదయాన్ని, మనసును బాగు చేయలేరండి. దాన్ని రిపేర్ చేయాలన్నా, బాగు చేయాలన్నా, గాయాలు కట్టాలన్నా, హృదయంలో ఉన్నటువంటి బాధను తీసివేయాలన్నా అది ఎవరికి సాధ్యమంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికే సాధ్యం. అందుకనే గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఎవరైతే గుండె చెదిరిపోయి ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే కన్నీరు మున్నీరుతో ఉన్నారో వాళ్ళకి దేవుడు చేస్తున్న వాగ్దానం, గుండె చెదిరిపోయిన వారిని బాగు చేస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి గాయాలను కూడా కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భయపడొద్దు, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. మే గాడ్ బ్లెస్ యు అనండి. థ్యాంక్ యూ సో మచ్.